సుదర్శన్ గారికి భారత్ గారు ఆయన ప్రాక్టికల్ అప్లై చేసి తను అందరికీ పట్టుకుంటారు నేను అప్లై చేసిన విధానం భరత్ ని అభినందిస్తున్నారంటే ఒక పని సిన్సియర్ గా వాళ్ళ చాలా మంది యువకుల్ని వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి ఈ సమాజానికి పనిచేటువంటి రెండు పుస్తకాలు నిజంగా ఇక్కడ కూర్చున్న అందరం కూడా రెండు పుస్తకాలు చాలా కీలకమైనటువంటి పుస్తకాలు ఎనాలైజేషన్ ఆఫ్ క్యాస్ట్ గులాంగిరి ఈ రెండు అర్థమైతే భారతీయ సమాజం అర్థమైంది ఈ రెండు అర్థమైతే ఈ రెండు యొక్క ఫిలాసఫీ పట్టుకుంటే ఈ సమాజంలో ఎక్కడ ఏదైనా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఏసీఎఫ్ వీళ్ళు ఏసీఎఫ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఒక 2 సంవత్సరాల నుంచి ఈ గుంటూరులో భారత రాజ్యాంగం మీద టెస్ట్ పెట్టుకున్నారు మొదటి సంవత్సరం జరిగినారు లాస్ట్ ఇయర్ 2000 మంది పైన గుంటూరు ఏసీ కాలేజీలో రాశారు ఈ సంవత్సరం అయితే ఇప్పటికే దాదాపు 4000 మంది ఎన్రోల్ అయ్యారు ఈ పరీక్షలో మొదటి ప్రైజు ₹1,00,000 ఉంటుంది రెండవ ప్రైజ్ అన్ని బాగా విస్తృతంగా భారత రాజ్యాంగాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా యువకుల్లోకి వీటిలోకి తీసుకెళ్ళడం కోసం భారత రాజ్యాంగం ద్వారా మహనీయులు ఈ సమాజం కోసం పనిచేసినటువంటి మహనీయులు దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ దాకా కాంశీరామ్ దాకా బుద్ధుల దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ దాకా మహనీయుల చరిత్ర జీవిత చరిత్రలు అలాగే భారత రాజ్యాంగం దీని మీద ఈ టెస్ట్ నిర్వహించబోతా ఉన్నారు ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇది బాగా ప్రచారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవరాజుని మరి ఇది చాలా మంచి సభ అనుకుంటున్నాను ఈ రోజు ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళలేదు చిన్న చిన్న పిల్లలు వెళ్ళటమే కానీ ఈ రోజు ప్రభావితం అయ్యారు సార్ అందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా మరి పూలే అంబేద్కరిజం ఫిలాసఫికల్ సెంటర్ హైదరాబాద్ నుండి వచ్చి మరి ఆ ప్రాంతంలో అనేక మంది విద్యార్థులను బహుజనవాదంపై నడిపిస్తున్నటువంటి సార్ భరత్ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక ఈ కార్యక్రమానికి వచ్చారు అందరికీ కూడా మరి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొదటగా ఈ ఎగ్జామ్ కాన్సెప్ట్ గురించి 2 నిమిషాలు మాట్లాడి తర్వాత చాలా దూరం నుండి వచ్చి ఈ రోజంతా మనతో గడిపినటువంటి పెద్దలకి మరి ఫెసిలిటేషన్ చేసుకున్నాం అందరం ఈ ఎగ్జామ్ కాన్సెప్ట్ లో ముఖ్యంగా 3 సిలబస్లు మనం పెట్టాం ఒకటి భారత రాజ్యాంగం 2 బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు 3 అంబేద్కర్ రచనలు ప్రసంగం ఈ మూడింటికి కూడా ఒకదానికొకటి లింక్ ఉంది ఆ మూడింటితో పాటు ఈ రోజు మనం పెట్టుకున్న టైటిల్ కూడా లింక్ ఉంది అదేవిధంగా తెలంగాణలో రీసెంట్ గా ఒక 2 మ్యారేజ్ చేసుకుంటే మరి ఒక పిల్లల్ని చెరువులో చంపేశారు అది కూడా ఒక 10 రోజులు 15 రోజుల కింద జరిగిన సంగతి పొద్దున్న నుండి జరిగిన సభ మొత్తంలో కూడా మనం విన్న దాంట్లో మొదటిగా మన శత్రువు ఏందనేది ఉంటాం అంటే ఎవరు శత్రువు అనేది డైరెక్ట్ గా చెప్పకపోయినా మన శత్రువు ఏందనేది మనం గ్రహించే ఉంటాం ఏదైతే ఆధిపత్య భావజాలం సమానత్వాన్ని వ్యతిరేకించే భావజాలం అసమానతను ప్రోత్సహించే భావజాలం ఉందో అదే బ్రాహ్మణీయ భావం ఈ రోజు మన సిలబస్ లో ఈ భావజాలం ఎవరినైతే చంపాలనుకుందో వాళ్ళ చరిత్రను చదవమన్నాం ఏం తప్పు చేశారో మరి బుద్ధుడు కానీ మహాత్మా జ్యోతిబా ఫులే కానీ మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ అక్కడ నుండి కాంశీరామ్ మనం దీంట్లో చదవమని అంటే మనకి హీరోలు సమానత్వాన్ని కోరుకునే వాళ్ళకి మన హీరోల చరిత్రను మనం చదవం బాబాసాహెబ్ ఏం చెప్పాడు చరిత్ర చదవకపోతే చరిత్ర తెలియకపోతే నువ్వు చరిత్ర నిర్మించలేవు మరి ఇటీవల 6 రోజుల కిందటే సార్ 4500 సంవత్సరాల చరిత్ర అనేటటువంటి ఒక టైటిల్ తో మరి ఒక సభ నిర్వహించాం నిజానికి ఆ రోజు జరిగినటువంటి చరిత్ర మీద తక్కువైనప్పటికీ ఎక్కువ మందికి 4500 సంవత్సరాల చరిత్ర జరిగింది ఏంటది అనేది తెలియాలని ఆ టైటిల్ నిర్వహించడం జరిగింది మొత్తంగా కాకపోయినా సగం వరకు కంట్రోల్ చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని చదవమంటాం మొత్తం కామను ఒకటే ఉంటుంది అదేవిధంగా మరి సగం భారత రాజ్యాంగం ద్వారా అయిపోతే ఇంకా సగం ఉన్నాయి కనబడని మానసికంగా ఉండేటటువంటి బానిసత్వం మనకి యుగ పురుషుల్లో బుద్ధుడి తర్వాత 2500 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప సిద్ధాంతాన్ని మనకిచ్చింది ఏ వ్యక్తైనా వెళ్ళిపోయేటప్పుడు సమాజం నుండి అతను చనిపోయేటప్పుడు సమాజం కోరుకునేది ఏంటి ఆ వ్యక్తి ఎందుకు గొప్పడవుతాడంటే
అతను ఏమి మెసేజ్ సమాజానికి ఇచ్చాడు ఉన్నటువంటి కనీస సూక్తి కూడా మన మైండ్కి ఎక్కదు. అంటే 100 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈ రోజుకి మనకే ఎక్కట్లేదు. అలాంటి గొప్ప థియరీని సమానత్వాన్ని సాధించడానికి ఇచ్చినటువంటి అంబేద్కర్ రచనలు ప్రసంగాల్ని 3వ సిలబస్ గా పెట్టారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి రచనలో కూడా మనకిచ్చింది ఏంటి? ప్రతి రచనలో కూడా ఆయన ఇచ్చింది సమానత్వాన్ని సాధించడానికి అనేక ఆర్థిక, సాంఘిక, రాజకీయ అంశాలు చర్చించినప్పటికీ బౌద్ధాన్ని మనకి ముఖ్యమైన మార్గంగా బాబాసాహెబ్ చూపించారు. మరి బౌద్ధం అనగానే మన ఆయనకి వెళ్ళిపోతాం. బౌద్ధం అనగానే మన ఆయనకి వెళ్ళిపోతాం. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి 5 ఫిలాసఫికల్ రచనల్లో ప్రతి దాంట్లో కూడా బౌద్ధ మతం గురించే ఉంది. అంతిమంగా భారతదేశమే కాదు ప్రపంచ మతంగా అభివృద్ధి చెందాలని బౌద్ధ మతాన్ని బాబాసాహెబ్ కోరుతున్నారు. మరి ఈ రోజు మనం తీసుకున్న దాంట్లో అంబేద్కరిజం, అదేవిధంగా బుద్ధిజం. వ్యక్తిగత సంస్కరణలు కోరుకునేది బుద్ధిజం అయితే, వ్యక్తిగత సంస్కరణలతో పాటు మరి మారుతున్నటువంటి కాలంలో, ఆధునిక కాలంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక అంశాల మీద విస్తృతంగా మరి అధ్యయనం చేసి చర్చించిన అంశాలను మనకి అందించినటువంటి అంబేద్కరిజంను మరి మనం ఫాలో అవుదాం. అదేవిధంగా ఈ సమావేశానికి ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఎవరో ఒకరు వచ్చారు. మేము కోరేది ఏంటంటే, మీ ప్రాంతంలో ఒక సభకు, ఒక 2 సభలకు ఎడ్యుకేట్ అవడం చాలా కష్టం. మరి మళ్ళీ యుగ పురుషులు పుట్టేదాకా వెయిట్ చేయాలంటే కష్టం. 100 మంది, లక్షల మంది బాబాసాహెబ్ను గెలవాలి. బాబాసాహెబ్ రచనలు చదివితే 1,00,000 మంది కనుక ఈ తెలుగు రాష్ట్రంలో చదివితే దేశంలోనే మరి ఏమి విప్లవం వచ్చింది అనేది మనం అంబేద్కర్ గురించి ప్రచారం మాత్రం కానీ నిజమైనటువంటి అంబేద్కర్ వారసులుగా మాత్రం మరి తెలుగు రాష్ట్రాల్లో లేరని, అదేవిధంగా సార్ కూడా అంత క్షుణ్ణంగా మరి అంబేద్కరిజంపై మనకి ఇచ్చినటువంటి బోధనకు సార్ వాళ్ళిద్దరికి ధన్యవాదాలు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు ఈ నిర్వహించే ఎగ్జామ్, రేపు జరగబోయే ఈ పరీక్షా విధానాన్ని ప్రతి డిస్టిక్ లో కూడా అనేక మంది విద్యార్థులకు తెలియజేయాలని సభాముఖంగా సార్ని తెలియజేస్తున్నాం. సార్, ఇది డబ్బుల ప్రోగ్రామ్ అని కాదు, ఒక ఇన్స్పిరేషన్ కోసం తీసుకున్న ప్రోగ్రామ్. 100 మందిని మనం తీసుకుంటాం. అంబేద్కరిజం, బుద్ధిజం మీద క్లాస్ చెప్పి మనకి ఇంత సమయాన్ని కేటాయించిన సార్వల్ని మనందరం సన్మానిస్తున్నాం. తెలుగు వార్తలుగా పనిచేస్తున్నటువంటి సుదర్శన్ గారిని, అదేవిధంగా భర్త గారిని సన్మానం చేస్తున్నాం. సార్, అందరూ సార్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కరిజంపై రాయలసీమ చేసినటువంటి రాజ్యాంగం పెట్టి చాలా సిన్సియర్ జై భీమ్.